హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ టెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, మన మెయిన్ వెబ్సైట్లో అయితే చూసినట్టయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. మనకి పేమెంట్, అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక్కడ స్క్రోల్ అవుతున్న డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ చైర్పర్సన్ TG TET has released TG TET June 2025 notification on 11/4/2025. TG TET June 2025 fee payment and application submission starts from మనకు అప్లికేషన్ అనేది 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే 30వ తారీఖు ఎండ్ అవుతాయి. ఓకేనా, క్లియర్గా మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ అయితే 11 ఏప్రిల్ 2025 తారీఖున మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీజీ టెట్ సెల్. ఓకేనా, మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే TG TET June 2025 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఇంటెండ్ టు బీ టీచర్ ఫర్ క్లాస్ 1 to 8 in school in Telangana state for appearing for the తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎవరైతే లీడ్ చేసినారో వాళ్ళకి టెట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేవరకు కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్కి ఆల్ క్యాండిడేట్స్ హూ పాసెస్ DLED లేదా DED లేదా BED లాంగ్వేజ్ పండిట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అండ్ క్యాండిడేట్స్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద సెట్ కోర్సెస్. ఎవరైతే DLED లేదా DED BED ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారో వాళ్ళు కూడా ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ స్టెప్లో ఈ TG TET అనేది జూన్లో జరగబోయేది. మనకి 2 పేపర్స్లో జరగడం జరుగుతుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. ది క్యాండిడేట్ హూ ఇంటెండ్ టు బి టీచర్ ఫర్ క్లాస్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు పేపర్ 1 అనేది కంపల్సరీ క్వాలిఫై అనేది అవ్వాలి, పేపర్ 1కి రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ది క్యాండిడేట్ హూ ఇంటెండ్ టు బి టీచర్ ఫర్ క్లాస్ 6 to 8th క్లాస్ ఎవరైతే టీచ్ చేయాలనుకున్నారో వాళ్ళు పేపర్ 2కి, అంటే BED చేసిన వాళ్ళు పేపర్ 2కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ది క్యాండిడేట్ హూ ఇంటెండ్ టు టీచర్స్ ఫర్ ద క్లాస్ ఫ్రమ్ టు. అలాగే మనకి ఇక్కడ ఇంకో పాయింట్, ది క్యాండిడేట్ హూ ఇంటెండ్ టు బి టీచర్ ఫర్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ 1st to 8th హ్యావ్ టు అపియర్ ఫర్ బోత్ పేపర్స్. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ బోత్ పేపర్స్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. మనకి డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేవరకే ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. డేట్స్ వచ్చేవరకే 15వ తారీఖు జూన్ 2025 నుంచి అండ్ 30 జూన్ 2025 ఈ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనేది జరుగుతుంటాయి. అలాగే మనకి 2 షిఫ్ట్లలో జరుగుతుంది, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేవరకు 9 నుంచి 11:30 వరకు ఉంటుంది, 2 hours 30 minutes. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేవరకు 2 నుంచి 4:30 వరకు ఉంటుంది, 2 hours 30 minutes అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు మనకి ప్రతి ఒక్కరికి 750 రూపాయలు అనేది కంపల్సరీ అందరికీ ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 విడిగా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 750 ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 కలిపి పెట్టుకుంటే 1000 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీ అనేది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్, మనకి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి మనకి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు దాకా మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఇస్తారంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఎగ్జామ్ సెంటర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ మాత్రం ముందుగానే పెట్టుకోండి, ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ వచ్చి మినిమం కెపాసిటీ సీట్స్ అనేవి ఉంటాయి. అది కంప్లీట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి
మనకి చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఫస్ట్గా పెట్టుకుంటే మన దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లాస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటారో వేరే వేరే డిస్ట్రిక్ట్లో పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేవరకు ఎవరు ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ బీఈడీ కానీ లేదా డిఈడి డిఎల్ఈడి ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉంటారో వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీ మనం చేసుకోవచ్చు. అయితే ఆ బోర్డు అనేది ఎన్సిటిఈ లేదా ఆర్సిఐ అనే బోర్డు నుంచి వాళ్ళు రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సెస్ కెన్ ఆల్సో అపియర్ ఫర్ ద టీజీ టెట్ జూన్ 2025. ఈ టెట్కి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీ మనకు 150 మార్క్స్ అనేది జరుగుతుంది. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2కైనా 150 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ సిలబస్ క్లారిటీ కోసం మనం టీజీ టెట్ ఇక్కడ telanggana.gov ఉంది కదా, schoollead.telanggana.gov వెబ్సైట్ నుండి అయితే మన సిలబస్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఈ ఎగ్జామ్లో పాస్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ది క్రైటీరియా ఫర్ కన్సిడరింగ్ పాస్ ఇన్ టీజీ టెట్ ఫాలోస్. జనరల్ వాళ్ళకి 60% అండ్ అబోవ్ ఉండాలి. బీసీ వాళ్ళకి 50 అండ్ అబోవ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ డిఫరెంట్ ఏబుల్ వాళ్ళకి 40% అబోవ్ ఉండాలి. ఈ టెట్ అనేది వ్యాలిడిటీ కంపల్సరీ మనకి లైఫ్ లాంగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది కంపల్సరీ. అలాగే మనకి ఈ టెట్ స్కోరు 20% వెయిటేజ్ ఉంటుంది. మనకు డిఎస్సికి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ నోటిఫికేషను క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, ఓకేనా. టీజీ టెట్ జూన్ 2025. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు 11వ తారీఖు ఏప్రిల్ 2025లో ఇచ్చారు. మనకు డౌన్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్స్ 15వ తారీఖు నుంచి లేదా 30వ తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది. ఫీజు పేమెంట్ ఆన్లైన్ చేయడానికి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆన్లైన్లో చేయడం అదే డేట్కి ఇచ్చారు. మనకి లాస్ట్ డేట్ వచ్చరికి ఏప్రిల్ 30 దాకా ఆన్లైన్ సబ్మిషన్ అయితే ఉంది. ఇన్కేస్ ఏమైనా మనకు డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అయితే ఇచ్చారు. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా, జూలై దాకా ఉంది మనకి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. అదే మన హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే జూన్ 9వ తారీఖు నుంచి మన హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేవరకు 15 జూను 30 జూన్ వరకు మన ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందాక చూశారు కదా, 9:30 11:30కి ఒక షిఫ్ట్ ఉంటుంది. 2 నుంచి 4:30 ఇంకో షిఫ్ట్ ఉంటుంది. 2 షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన డిక్లరేషన్ టెట్ రిజల్ట్ అనేది జూలై 22వ తారీఖు మనకి డిక్లేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్గా ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. దాన్ని కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్.